ఆలోచన. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం చూశాము. ఆ రోజు 50% సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం చూశాము. 2కు 2 సీట్లు ఉత్తర తెలంగాణలో 46 అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రచారం చేసి ఇదే విధంగా బురద జల్లినప్పటికీ, తప్పుడు ప్రచారం చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు 2కు 2 ఎమ్మెల్సీలు ఉత్తర తెలంగాణకు సంబంధించి బీజేపీని గెలిపించడం జరిగింది. ఈరోజు ఒక ఉత్తర తెలంగాణనే కాదు, అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి వాతావరణంతో ఎన్నికల ప్రచారం జరిగింది. వాళ్ళు ఈరోజు ఓటర్లకు ఇచ్చేటువంటి డబ్బు ప్రచారం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తమ తమ బడ్జెట్లను డబుల్ చేసుకొని ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు అన్ని ప్రాంతాల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. నేను అనేక రకాలుగా మోడీ గారికి ఏం సంబంధము, మోడీ గారు ఏమైనా వచ్చి మోరీలు సాఫ్ చేస్తాడంటాడు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరేమైనా మోరీలు సాఫ్ చేస్తారా? మీరు మున్సిపల్ మంత్రి కదా, ముఖ్యమంత్రి కదా, మీరు చేస్తారా? మరి మోరీలు సాఫ్ చేయకపోయినా మోరీల సాఫ్ విషయంలో స్వచ్ఛ భారత్ పేరు మీద దేశమంతా కూడా ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి. ఈ మున్సిపల్ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటాడు ఆయన? బరాబర్ సంబంధం ఉంది. ఇదో గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే ఖర్చు అవుతా ఉన్నాయి. గ్రామాలకు ఈరోజు రూరల్ అర్బన్ బాడీస్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికన అన్ని గ్రామాలకు నిధులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా అర్బన్ లోకల్ బాడీస్ కింద కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలకు నిధులు ఇస్తా ఉంది. గ్రామాలలో, పట్టణ ప్రాంతాల్లో అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు, అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి మహిళలకు రుణాలు కావచ్చు, ఇతర అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి పేదలకు ఇస్తున్నటువంటి, తెల్ల రేషన్ కార్డుదారులకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి ప్రతి 4 నెలలకోసారి కేంద్ర నిధులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం కానీ, లేక జనధన్ అకౌంట్లు కానీ, అమృత్ పథకం కింద ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చేటువంటి అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నిధులే కాకుండా అమృత్ పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది కదా, ఏ మున్సిపాలిటీలకు నిధులు ఎక్కడ విడుదల చేశారో చెప్పాలి, ప్రకటించడం కాదు.
ఈరోజు మీరు ఇచ్చినటువంటి నిధులు ఎక్కున్నాయా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కున్నాయా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆయన పనులు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు చేరవు. అనేక రకాలుగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లిగారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలైనటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు. మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. కానీ రాజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు. వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పూసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తారు. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో 3000 డివిజన్స్ ఉంటే మజ్లిస్ బలం సుమారు 1000కి పైగా డివిజన్లలో ఉంది. మరి అన్ని డివిజన్లో పోటీ చేయలేదు. ఎందుకంటే మీకు వాళ్ళకు ఒప్పందం. ఈరోజు నేనేదో టీఆర్ఎస్తో కలిశానని, కేసీఆర్కి దత్తపుత్రుడని, ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది. మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పడ్డది పంపకంలో. నేనెవరికి దత్తపుత్రుడు కాదు. పన్నెండేళ్లుగా మోడీ గారు ఏమిచ్చారు అని చెప్తా ఉన్నారు. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ సచివాలయం సెక్రటరియట్లో చర్చ పెడతావా? ప్రెస్ క్లబ్లో చర్చ పెడతావా? పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప అడ్డంగా మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము మరి ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు కేటీఆర్ అన్నట్టు, ఇంకెవరు అన్నట్టు నా మీద తప్పుడుగా మాట్లాడితే అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను ఎప్పుడైనా స్థాయి దిగజార్చి మాట్లాడితే మీరు అదే భాషలో మాట్లాడండి. నేను ఎప్పుడైనా విషయం ఆధారంగా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతుంటాను.
తెలంగాణకి ఏం చేయలేదు భారతీయ జనతా పార్టీ. మోడీ గారు ఏం చేశారు? ఎప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. అదేమైనా రేవంత్ రెడ్డి కలబడ్డదేమో. ఆయన మరొకటి అంటున్నాడు, ఈ ప్రాజెక్టు కింద డిపిఆర్ అప్రూవల్ కాలేదు, 27,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు పెట్టిండు కేసీఆర్ అని చెప్తూ దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు బీజేపీ చెప్పిందంటాడు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీల్లో మంచి వాతావరణం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అక్రమాల పట్ల, అవినీతి పట్ల, అధికార దుర్వినియోగం పట్ల తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. పది సంవత్సరాలుగా దోచుకొని దాచుకున్నటువంటి డబ్బుకు పంపకం విషయంలో, ఆస్తుల పంపకం విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడ్డది. ఆ పార్టీకి కనుచూపు మేరల్లో తెలంగాణలో భవిష్యత్తు ఉండదు. అందుకే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చారో హామీల గురించి మాట్లాడాల్సి ఉండే. అది ప్రధానమైనటువంటి ఎజెండా జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి మీ హామీలు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటు అడిగారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశాం. జూబ్లీహిల్స్ అంటే అదొక పరిమితమైనటువంటి ఒక అసెంబ్లీ, కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 46 అసెంబ్లీలలో 50% తెలంగాణలో పోలింగ్ జరిగింది. మళ్ళీ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఓటు అడిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటు అడుగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ తీసేస్తే 4వ ఎలక్షన్. ఈ 4 ఎలక్షన్స్ లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసిందేమో చెప్పండి. ఎంతసేపు ఉచిత బస్సు అని ఊదరగొట్టడమే తప్ప ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఉచిత బస్సు పేరు మీద, ఉచిత బస్సు ద్వారా ప్రజల కడుపు నిండదు, తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు. బస్సులో ఫ్రీగా తిరిగినంత మాత్రాన ప్రజలకు ఉపాధి అవకాశాలు రావు. బస్సులో తిరిగినంత మాత్రాన మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరు. ఉచిత బస్సులో తిరిగినంత మాత్రాన మీరు 420 హామీలు, 420 హామీలు ప్రజలు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీగా పదే ప్రశ్నిస్తాము, పదే మాట్లాడతాము. కాబట్టి వాటి గురించి మీరు నిన్న చెప్పినుంటే సంతోషంగా ఉండేది, సభలలో చెప్పినుంటే బాగుండేది. అదేం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. ఈరోజు మజ్లిస్ పార్టీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల, మోడీ గారి పట్ల అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నా గర్కా నా ఘాట్కా, అది ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు.
గ్రామంలో లేదు, పార్లమెంట్లో లేదు. పార్లమెంటులో ఒక సీటు లేదు, గ్రామంలో లేదు. ఆ పార్టీకి వేసినా మూసీ నదిలో వేసినా ఒకటే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పదే పదే ఓట్లు అడిగి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు చాలా దురదృష్టకరం. ఈరోజు ఉదయం 6 గంటలకు నారాయణపేట మక్తల్లో 6వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప ఈరోజు మృతి చెందడం జరిగింది. దీనికి పార్టీ తరఫున తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ విషయంపైన నాతో కూడా ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తు లేదు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు చెల్లుబాటు అయ్యాయి. గ్రామ పంచాయతీలో కూడా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు ఇష్టారాజ్యంగా అదిరించి, బెదిరించి, భయపెట్టించి పోలీసులతో నామినేషన్ ఉపసంహరించేశారు, ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యాలు చేసింది. మక్తల్లో కూడా ఇదే విధంగా గత 10-15 రోజులుగా ఎరుకల మహాదేవప్పను పోటీ చేయకూడదని, టికెట్ ఇచ్చిన తర్వాత, నామినేషన్ ఇచ్చిన తర్వాత ప్రచారం చేయకూడదని నిన్న అక్కడ ర్యాలీ జరిగింది, అద్భుతమైనటువంటి ర్యాలీ జరిగింది. స్థానిక పార్లమెంట్ సభ్యురాలు అరుణమ్మ గారు నిన్న ప్రచారం చేశారు అక్కడ. అది భయపడదు, ఎందుకంటే గతంలో కూడా మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఈ యొక్క మున్సిపాలిటీల సమయం పూర్తయ్యేంత వరకు కూడా మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ మున్సిపాలిటీ. ఏ రకమైనా సరే అక్కడ పాగా వేయాలని ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి, సొంత జిల్లాలో ఎవరు గెలవకూడదనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్, పాలమూరు జిల్లాతో పాటు అనేక మున్సిపాలిటీలలో బెదిరింపుల కార్యక్రమానికి తెరలేపారు. నేను నిన్న గోదావరికి వెళ్ళినాను. గోదావరి కనిలో కూడా అదే పరిస్థితి, ఖమ్మం జిల్లాలో అదే పరిస్థితి. నిన్న నారాయణపేట మున్సిపాలిటీలో అదే పరిస్థితి. అనేక మున్సిపాలిటీలలో స్థానిక ఎమ్మెల్యేలు పోలీసులను పంపించడం, ఎమ్మెల్యేలు ఇంటికి పిలిపించుకోవడం, పోలీస్ జీపులలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ప్రచారం చేయకుండా బెదిరించడము, కుటుంబ యువకులైతే, అమ్మాయిలైతే భర్తలను పిలిపియడము, యువకులైతే తల్లిదండ్రులను పిలిపియడము. ప్రజలలో మీకు బలం లేదు కాబట్టి, ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత వస్తుంది కాబట్టి, ప్రజలు మీ పార్టీ అంటే అసహించుకుంటున్నారు కాబట్టి, మీరు హామీలు ఇచ్చి మోసం చేశారు కాబట్టి, ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, ఎన్నికల్లో గెలవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు మా అభ్యర్థుల మీద ఈ రకంగా ఒత్తిడి చేస్తున్నావు కాబట్టి ఈరోజు తెల్లవారుదామున మక్తల్లో మా అభ్యర్థి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి, న్యాయ విచారణ జరపాలి.
నేను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనిపైన న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరు దోషులో, ఎవరు మా అభ్యర్థి మీద దుర్మార్గం చేశారో, ఎవరు మా అభ్యర్థి పైన దౌర్జన్యం చేశారో, ఈరోజు అభ్యర్థి భార్య, చనిపోయినటువంటి మా అభ్యర్థి భార్య బాజాప్తా కంప్లైంట్ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో గత 15 రోజులుగా మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. దీనిపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికి పూర్తి బాధ్యత ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఆయన కారణంగానే ఈరోజు మక్తల్లో మా పార్టీ అభ్యర్థి చనిపోయాడు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనుకుని మాట్లాడితే చెల్లుబాటు కాదు. రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా దేశం కోసం పనిచేస్తున్నాం. మేము ఎన్నికల కోసం పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులను కాదు. మేము ఎవరు ముఖ్యమంత్రి ఇస్తే ఆ పార్టీలో చేరాలనుకున్నటువంటి వ్యక్తులను కాదు. మేము ఆయన మాట్లాడుతూ ఉంది నిన్న. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి బీజేపీ కోటేయద్దు. కేసీఆర్ మీద అరెస్ట్ చేయలేదు. ఎవరు చెప్పారు? నువ్వు కూడా చెప్పావు కదా, అధికారంలోకి వచ్చింది మీరు కదా. కేసీఆర్కు చిప్పప్పుడు పెడతాన్నది నువ్వే కదా. కేటీఆర్ను జైల్లో పెడతాన్నది నువ్వు. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఊరూరు తిరిగి ప్రచారం చేశావు. మా పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ జైల్లో ఉంటారు, ఊచలు లెక్కిస్తారు. ఇదే భాష మాట్లాడిండు, ఊరూరకు పోయి మాట్లాడిండు. మరి ఎంతమంది ఊచలు లెక్కిస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకు ఊచల వెనుక ఎవరు పోలేదో చెప్పాలి. ఎవరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధికారంలో ఉన్నది? బీజేపీ అధికారంలో ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? అధికారంలో ఉన్నది మీరు, అధికారం వెలగబెడుతుంది మీరు, చిప్పకూడు పెడతాన్నది మీరు. మీరు చెప్పినటువంటి మీరు చేయకుండా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కిషన్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేసేంత వరకు నేను ఆయన పేరు మారుస్తాను మాట్లాడుతున్నాను. ఎవరు అడ్డుకున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఏ న్యాయస్థానమన్నా అడ్డుకుందా? దర్యాప్తు చేయకుండా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అడ్డుకుందా? నువ్వు కేసీఆర్ అరెస్ట్ చేయకుండా ఏ ప్రాతిపదికన ఈరోజు కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నావో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ భుజాల మీద పెట్టి తుపాకీని పేల్చాలనుకుంటే రేవంత్ రెడ్డి ఇది ప్రజలు క్షమించరు. ఇచ్చినటువంటి హామీ ప్రకారం బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలు మీ భుజస్కంధాల మీద పెట్టారు. నిన్ను ముఖ్యమంత్రి చేశారు, మీ పార్టీని ముఖ్యమంత్రి చేశారు, మీ జెండా కోట్లేశారు. మీరు కేసీఆర్ ను జైల్లో పెట్టాల్సిన బాధ్యత నీది, నాది కాదు. ముఖ్యమంత్రి ఆయననేనా ఈరోజు తెలంగాణకు? నా మీద మాట్లాడతాడైనా? ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్ ని అరెస్ట్ చేయకుండా కేంద్రం అడ్డుకుంటుంది. నేను ఒకటే మనం చేస్తాను, ఏ 1% కూడా కేంద్ర ప్రభుత్వం మీరు చేసేటువంటి దర్యాప్తులో ఎక్కడ కూడా అడ్డం రాకుండా చూసే బాధ్యత నాది. ముఖ్యమంత్రిగా మీరు కేసీఆర్ని అరెస్ట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా చూసేటువంటి బాధ్యత నాది. అసలు పూర్తి అధికారం నీకున్నది, కేంద్ర ప్రభుత్వానికి లేదు. స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తప్పించుకునేటువంటి మాటలు. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా
బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాడు. సోనియా గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రియాంక గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సోనియా కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందాలు కుదిరాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి తన బాధ్యతను నా మీద తోసేటువంటి ప్రయత్నం, మా పార్టీ మీద తోసేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వం మీద తోసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇది నిరూపించండి. రాహుల్ గాంధీకి లేకపోతే సోనియా గాంధీ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందం కాలేదంటే అరెస్ట్ చేసి చూపించు, చర్యలు తీసుకొని చూపించు. నా మీద మాట్లాడు. గతంలో అలవాటు మీకు, కేసీఆర్తో కలిసి అలవాటు నీకుంది, మీ సోనియా గాంధీ గారికి ఉన్నది. మీరు ఎవరైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నటువంటి కేసీఆర్కు ఉంది, టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉంది. గతంలో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ని చేర్చుకున్నది మీరు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఎగబెట్టింది మీ పార్టీ నాయకులు. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి కలవలేదు, ఏ ఎలక్షన్స్ లో ఒప్పందాలు పెట్టుకోలేదు. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేశారు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేశారు. మీరు మీ పార్టీ ఈరోజు కలిసింది ఢిల్లీ లెవెల్లో కలిసింది కాబట్టే నువ్వు బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం, ఈ సమస్య నుంచి ప్రజలకు జవాబు చెప్పలేక, కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేక నా మీద, బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఆడిపోసుకుంటున్నాడు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కాదా? కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిదా, కిషన్ రెడ్డిదా? తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. ఏదో నాకు నోరుంది కాబట్టి, నేను అడ్డంగా విమర్శిస్తా కాబట్టి నా మీద మాట్లాడితే తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు వాస్తవం ఏంటంటే. మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోలేరు. రేవంత్ రెడ్డి మాటనే వేదవాక్యంగా తెలంగాణ ప్రజలు అనుసరిస్తారనుకుంటే అంతకంటే తప్పు ఒకట్లేదు. ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. 2 ఎలక్షన్స్ లో మేము గెలిచాం, ఎమ్మెల్సీ మెజార్టీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్. ముఖ్యమంత్రి అయినాక గెలిచాం రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే గుర్తులు లేవు. ఈ ఎలక్షన్స్ లో కూడా మేము గెలుస్తాం. ఒక్కటి కూడా రాదని ఆయన రేవంత్ రెడ్డి, ఒక్కదాంతా కూడా రానన్నాడు. మొన్నటిదాకా రాదని నిన్న మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా బీజేపీ కేంద్రీకృతంగా ఎందుకు మాట్లాడావు? బీజేపీని అడ్డంగా ఎందుకు మాట్లాడావు? మోడీ గారి పేరు, కేంద్ర ప్రభుత్వం పేరు, బీజేపీ పేరు, నా పేరు, ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా నా మీద ఎందుకు కేంద్రీకరించి మాట్లాడావు? ఒక సీట్ రాదన్నావు కదా, ఒక్క చైర్మన్ కూడా రాదన్నావు కదా. నిన్న ఉదయం వరకు నాకే మాట్లాడు ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ప్రచారం తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది, ప్రచారం వచ్చిన తర్వాత అర్థమైంది పరిస్థితి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఎంపీ ఎలక్షన్లో కూడా ఇట్లే మాట్లాడాడు, ఒక్క సీట్ రాదని. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇట్లనే మాట్లాడాడు, డిపాజిట్ రాదని. నిన్న ఉదయం వరకు అట్లనే మాట్లాడాడు, నిన్న సాయంకాలం మాట మార్చాడు. మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు బాధపడ్డా, నా పేరు మార్చినా, మోడీ గారిని విమర్శించినా, దత్తపుత్రుడన్నా, మున్సిపాలిటీలో గెలిచేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. ఏదైనా ఒక మాట్లాడితే తలా తోక ఉండాలి. ఈయనకు తల లేదు, తోక లేదు ఈయన మాటలకు.
సందర్భము అసందర్భము లేదు. అంతేకాదు ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు నీకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ మీద కసి ఉండొచ్చు, వ్యక్తిగతంగా కేసీఆర్ను కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని విమర్శించవచ్చు. మాటలతో కాదు చేతలతో చేసి చూపించాలని అడుగుతా ఉన్నాను. మాటలతో కాలం గడిపావు, 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. అదే మాట చిప్పకూడు, తొండ రోజులతా, గుడ్డు పీక్తా, పేగులు తీసి మెడకేసుకుంటా, ఎన్ని సంవత్సరాలు మాట్లాడతావు మాట, ఎన్ని సభలలో మాట్లాడతావు. తొక్కుతా, 10 కిలోమీటర్లు తొక్కుతా, ఎన్నిసార్లు తొక్కుతావు? నిజానికి ఒక్కసారి తొక్కి చూపి. నీకు ప్రజల అధికారం ఇచ్చారు, నీ బాధ్యత అది. తొక్కి చూపి. మరి నువ్వు చూపించకుండా నీ బాధ్యత నుంచి వైఫల్యం చెంది ఈరోజు మాట్లాడుతా ఉన్నాను. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, నీకు మీ పార్టీ అధిష్టాన వర్గం కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకున్నటువంటి అనుమతి ఇవ్వకపోతే, నీకు సత్తా లేకపోతే, నీకు ధైర్యం లేకపోతే, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి శక్తి లేకపోతే రాజీనామా చెయ్యి. అంతే తప్ప నీ బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత నా మీదనో బీజేపీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీద నెట్టకు. ఆ రకంగా నెట్టి చేతులు దులుపుకోకు. అంతే తప్ప పదే పదే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, సందర్భం లేకుండా విమర్శించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయకుండా. ఒక్కటే అడుగుతాను, మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి తిరిగి చూడండి. అది మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, బీసీ సామాజిక వర్గాలకు కావచ్చు, దళితులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు. ఈ ఒక్కటి కనీసం రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది. 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బాజాప్తా ఇంట్లో మీద బోర్డు పెట్టుకున్నారు రిటైర్మెంట్ ఆఫీసర్స్, మా ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు రావద్దు, బీఆర్ఎస్ వాళ్ళు రావద్దు, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ బీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 4 సంవత్సరాలు 5 డిఏలు ఉన్నాయి. మొన్న ఇస్తానటువంటి 6వ డిఏ కూడా 28 వాయిదాలను ఇస్తున్నారు. చరిత్ర ఎక్కడ చూడలేను. 6వ డిఏ 28 వాయిదాలను ఇస్తున్నాయి. ఇంకా 5 డిఏలు ఉన్నాయి. నీ రానున్నటువంటి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఆ డిఏలు ఇస్తావా లేదా అనుమానం ఉంది. ఈ రకంగా వాయిదాలు ఇస్తే కాదు. ఇది కూడా పరిస్థితి ఆరంభంగా పెట్టుకొని, బాధ్యత నువ్వు పెట్టుకొని, ఈ ప్రభుత్వానికి ప్లానింగ్ లేకుండా, వనరుల సమీకరణకు సంబంధించినటువంటి కార్యాచరణ లేకుండా మా మీద ఆడిపోసుకుంటే ఎట్లా? అందుకే ఈరోజు జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత, నిన్న సాయంకాలం జరిగినటువంటి చివరి సభ, మా వేదిక మీద జెండా పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి సభ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాల కారణంగా ఈరోజు మా అభ్యర్థి బలైపోయాడు. దీనికి యొక్క కాంగ్రెస్ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్, ఇంతకుముందే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్ లో వాళ్ళు అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళే ఆయన మీద ఒత్తిడి చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ చేస్తే బీజేపీ వాళ్ళ దగ్గర పెట్టాడు, బీజేపీ వాళ్ళే చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఆత్మహత్య చేశారు. వాళ్ళ భార్య చెప్తారు కదా వాస్తవం విషయం. వాళ్ళ భార్య చనిపోయింది కాబట్టి కనీసం వాళ్ళ భార్యనైనా వాస్తవం చెప్తారు కదా. చెప్పింది కదా, కంప్లైంట్ ఇచ్చింది కదా. ఆన్ మైకు
ప్రెస్లో కూడా చెప్పింది వాళ్ళ భార్య. ఈరోజు పార్లమెంట్ లో కూడా మీరు ఇది లేవనెత్తినట్టు సార్, ఎట్లా ఉంటుంది సార్? అంటే మీరు పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడు ఈ అంశం కేంద్రం దృష్టికి వెళ్తుందా, ఎట్లా ఉంటుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నది, ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నది. కాబట్టి అలాంటి పార్టీ ఏ రకంగా అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తుందో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. సార్, అక్బరుద్దీన్ మాట్లాడుతూ రావు అయినా రెడ్డి అయినా కూడా మా కాళ్ళ దగ్గరికి రావాలని ఆయన ఇదే మాట మాట్లాడారు, వేరే కూడా కాదు. ఎట్లా చూడొచ్చు? ఇది రెండు విషయాలు. గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించినా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టీరింగ్ నా చేతిలో ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పాడు, స్టీరింగ్ నా చేతిలో ఉంది, స్పీడ్ బ్రేకర్ నా చేతిలో ఉంది, ఎక్సలేటర్ నా చేతిలో ఉంది, హారన్ కూడా నా చేతిలో ఉంది. సీట్లో ఎవరు కూర్చున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనని అఫీషియల్ గా చెప్పాడు. ఈరోజు వాళ్ళ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, అది రావైనా రెడ్డి అయినా నా కాళ్ళ దగ్గరికి రావాలనే అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. మా దగ్గరికి మేము రావాలి, మేము వాళ్ళ దగ్గరికి పోము. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలి, దేని కాదు. నేను ఇన్ని సంవత్సరాలు చెప్తున్నది ఇదే. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి బానిసలు, ఈ రెండు పార్టీల బానిస బ్రతికిది. మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బానిసలుగా వ్యవహరిస్తున్నారు, ఆ పార్టీ కనుసైగల్లో పనిచేస్తా ఉన్నారు. కాబట్టే ఈ రెండు పార్టీలు జవాబు చెప్పాలి అక్బరుద్దీన్ అన్నదానికి. నేను అనేక సంవత్సరాలు చెప్తున్నాను, ఇదే మాట చెప్పాడు, నేను కొత్తగా కాదు. ఈరోజు ఆయన కూడా చెప్పాడు, అక్బరుద్దీన్ కూడా. దానికి జవాబు చెప్పాల్సింది నోరు మెరపరు. మజ్లిస్ పార్టీ అంటే పాయింట్లు నడుస్తాయి. వీళ్ళకు వాళ్ళు ఏం మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడి లేచిపడి మాట్లాడితే స్పీకర్ మైక్ కట్ చేయడు, జవాబు చెప్పరు. ఈ రకంగా నిన్న మాట్లాడితే చెప్పండి జవాబు. ఎవడైనా మా దగ్గరికే రావాలా, ఎవడైనా ఇదే పదము. రావు हो రెడ్డి हो मेरा पास ही आना है, हम किसी के पास ही नहीं जाते हैं. ఇది ఆయన భాష. మరి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దారుసాలంలో తాకట్టు పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ తెలంగాణ ప్రజల యొక్క తీర్పును ఎంఐఎం పార్టీ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రెండు పార్టీలు జవాబు చెప్పాలి అక్బరుద్దీన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ మీద. సార్, కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు, ఆయనను అరెస్ట్ చేయకపోవడం వెనుక మీరే ఉన్నారని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సో రానున్నటువంటి ఎన్నికల్లో మీరు గెలుస్తామంటున్నారు కదా, మున్సిపల్ కావచ్చు, ఆ తర్వాత జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు, మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు సార్? తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, అధికార దుర్వినియోగం